ఆక్వా రైతులకు నమస్కారం. ఈ రోజు రొయ్య ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 20 కౌంటు 500 రూపాయలు, 25 కౌంటు 470 రూపాయలు, 30 కౌంటు 430 రూపాయలు, 40 కౌంటు 350 రూపాయలు, 45 కౌంటు 340, 50 కౌంటు 330 రూపాయలు, 60 కౌంటు 310 రూపాయలు, 70 కౌంటు 285 రూపాయలు, 80 కౌంటు 260 రూపాయలు, 90 కౌంటు 240 రూపాయలు, 100 కౌంటు 230 రూపాయలుగా ఉన్నాయి. ఈ రోజు చిట్కాలో భాగంగా ఫీడ్ ని నిల్వ ఉంచుకునేటప్పుడు ఆ ఫీడ్ కి తగిన గాలి, వెలుతురు అందేలా చూసుకోవాలి. ఒకే గదిలో ఇరుకుగా ఫీడ్ ని నిల్వ చేసుకోవడం మంచిది కాదు. ఫీడ్ బ్యాగులకి గాలి అందుతూ ఉండాలి. ఫీడ్ ని నేరుగా నేల మీద వేసుకోకుండా చెక్కలు లాంటివి పెట్టుకుని ఆ స్టాండ్ మీద ఫీడ్ ని భద్రపరుచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నుంచి పుటకు రకంగా వాతావరణం మారుతోంది. కాసేపు వడగాల్పులతో భానుడు బగబగ మండుతుంటే అంతలోనే వరుణుడు ఆకాశాన్ని కమ్మేస్తున్నాడు. చిరుజల్లులు చిలకరిస్తున్నాడు. కాసేపటికే ఎండ బగ్గుమంటోంది. ఒక్కోసారి ఎండ కాస్తుండగానే చినుకులు పడుతుండడంతో రైతులు కలవరపడుతున్నారు. వాతావరణ మార్పులు జరిగినప్పుడు సహజంగానే చేపలు, రొయ్యలకు ప్రాణవాయువు సక్రమంగా అందదు. ఆక్వా సాగులో ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. రొయ్యల సరుకు సామూహికంగా మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల వల్ల గతంలో నష్టాలు చవిచూసిన అనుభవాలు కళ్ల ముందు కదలడంతో రైతులు కుదురుగా ఉండలేకపోతున్నారు. చెరువుల వద్ద పడిగాపులు. సాగుదారులు చెరువుల వద్దే పడిగాపులు పడుతున్నారు. నిరంతరం ఏరియేటర్లు తిప్పుతున్నారు. విద్యుత్ కోతలు ఉన్నందున ఇంజిన్లు సిద్ధం చేసుకుని డీజిల్ నిల్వలు పెట్టుకుంటున్నారు. నిలకడలేని వాతావరణం కారణంగా ఖర్చులు పెరిగిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆక్వా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఆక్వా రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి. నిర్విరామంగా ఏరియేటర్లు తిప్పడం, ఆక్సిజన్ను పెంచే మందులు వినియోగించడం, నీటి యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చు అని మత్స్యశాఖ ఏడీ రాజ్ కుమార్ గారు తెలిపారు. ఈ రోజు వాతావరణ వివరాలు పరిశీలించినట్లయితే ఇవాళ గోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఆక్వా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. ఇక ఇవాళ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 37 డిగ్రీలు, అత్యల్పముగా 27 డిగ్రీల వరకు, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 37 డిగ్రీలు, అత్యల్పముగా 27 డిగ్రీల వరకు, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 36, అత్యల్పముగా 28 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో అయితే 41 డిగ్రీలు అత్యధికంగా, 26 డిగ్రీలు అత్యల్పముగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.